మై ఛానల్ వింత గోవింద్ వ్లాగ్స్. ఈరోజు సండే ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో నిన్న మా బాబుకి వ్యాక్సినేషన్కి తీసుకువెళ్ళా సాటర్డే. సో తనకైతే ఫీవర్ వచ్చింది, చాలా డల్గా ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇలా మీదనైతేనే ఉంటున్నాడు, కింద వేసినా ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. సో అందుకని చెప్పి అలా ఎత్తుకున్నాను, పడుకున్నాడు ఇప్పుడు. సో డే మొత్తం మేము ఎలా స్పెండ్ చేస్తాము, బాబుతో నాకు ఎలా ఉంటుంది డే మొత్తం అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మాది కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది పాత యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయిపోయింది. సో అందుకని చెప్పి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. ఇంకా ఇకపై వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని, పాత ఛానల్ని ఎలాగైతే సపోర్ట్ చేస్తారో ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మా స్టవ్ సర్వీసింగ్ చేపిస్తున్నాము. ముందు మా బర్నర్స్ అనేవి చిన్నగా వస్తున్నాయి. సర్వీసింగ్ చేపించిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్స్ అనేవి పెద్దగా వస్తుంది. సో ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, చూస్తుండండి. ఇది కూడా వీడియో తీయర్రా, నేనేం చేయను, చూపించా నీకే. అమ్మ అతనికి డబ్బులు ఇచ్చే. ఇప్పుడు అది ఎందుకు తెచ్చావమ్మా దానికి? నీకు తెచ్చారు, నేను తిన్నా. నీకు తెచ్చారు కదా. మటన్ తెచ్చావా, కైమా తెచ్చావా? మా హస్బెండ్ మా బాబు కోసం వాకర్ తీసుకొచ్చారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఆడుతున్నాడు, చూడండి. భలే ఆడుతుందిరా అది. ఇవి వస్తాయా? అమ్మా డాన్స్ చేస్తుంటే ఇచ్చుడు ఏం చేస్తుందో. ఏంటి వాళ్ళ స్పెషల్స్? స్పెషల్ ఏంటి వాళ్ళు? చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రసం. పన్ను నొప్పి 3 పళ్ళు తీయించుకుని 8 స్టిచెస్ పెట్టించుకుని మటన్ తిన్నవాడిని నిన్నే చూస్తున్నాను. నిన్నటి వరకు జావన్నం తిన్నాడు, ఇప్పుడు తనంతా తనే తినేస్తున్నాడు. నొప్పి తగ్గిపోయింది. సో లంచ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ అయిపోయినాక యాజ్ యూజువల్గా ఇంట్లో ఉన్న వర్క్స్ మనందరికీ తెలిసిందే కదా, యూటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది నీట్గా, చూడండి. ఇప్పుడే మా బాబుని నిద్రపోయాడు. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యానమాట. ఏంటంటే నిన్న వ్యాక్సినేషన్ వేయించాం కదా, సో అందుకు తనకి చాలా పెయిన్ వస్తుంది, లెగ్ వాపు. నైట్ నిన్నంతా ఫీవర్ వచ్చింది, పారాసెటమాల్ వేసాను, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఫీవర్. సో అందుకని చెప్పి చాలా విసిగిపోతున్నాడు, చిరాకు అయిపోతున్నాడు. వాడు చిరాకు అయిపోతున్నాడు, మమ్మల్ని చిరాకు పెట్టిస్తున్నాడు.
సో ఫ్రెండ్స్ అది మాట ఎవరా నువ్వు మధ్యాహ్నం చేసే డాన్స్లు ఉన్నాయిలే ఇందులో నీకు ఇవ్వనుగా ఎడిటింగ్. ఇవాళ మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్తానని మోసం చేసి ఇంటిలోనే కూర్చోబెట్టిండు. ఈడేమో నాకు పౌచ్ మంచి తీసుకొస్తానని చెప్పి గ్రీన్ కలర్ తెచ్చాడు, గ్రీన్ సిగ్నల్ వేసుకోమని. హలో అంటే మా కాపం ఎక్కువ అని గ్రీన్ కలర్ తెచ్చాను. ఎవరికి కోపం? ఇప్పుడు చెప్పు ఎవరికి కోపం? చెప్పేద్దమ్మా పెద్దమ్మా చెప్పు. అయితే నా కొడుకు పడుకున్నాడు ఫ్రెండ్స్, నా కొడుకు పడుకున్నాడు. స్నానం అయిపోయింది, హ్యాపీగా పాలు తాగి పడుకున్నాడు. వీడేమో ఇప్పుడే వచ్చాడు హాస్పిటల్ నుంచి. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజయవాడ రాపించుకున్నాడు. హీఈస్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. విజయవాడ మా చిన్న చాలా బిజీగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది కదా, ఏదో బిల్డప్ ఇచ్చాడు. నేనైతే బాత్రూమ్ పరిగెత్తాలి, పక్క పరిగెత్తాలి. ఎప్పుడైతే తిన్నావా బాగా పరేషాన్ దీపేష్ ఇస్ కమింగ్. టేస్ట్ బిర్యానీ టేస్ట్ చేస్తున్న పరేషాన్ దీపేష్. ఆడికి చూపించు. ఎప్పుడు పరేషాన్ దీపేష్ చేయి కాలింది ఫ్రెండ్స్. అదే నమ్మకం లేదా? నేను నీ లక్క కాదు, ఆ లక్క కాదు, నా లక్క. ఎలాంటి బిర్యానీ ఎందుకు తిన్నావు? ఏలూరులో బొత్తిసాను నన్ను. ఎక్కడ వైజాగ్ ఎక్కడ సరిపోతుంది ఏలూరులో బిర్యానీకి? నువ్వు వైజాగ్ నంచునేస్తున్నావా? నేను ఆ ఏలూరు నన్ను గుర్తించుకోవాలి. తిన్నావా? సరిపోయిందమ్మా. చాలా ఇన్స్టాల్ చేస్తుంది. ఉల్లిపాయలు, కొత్తిమీర, మసాలా. సరే సరే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. వదిలికి ఇడ్లీ ఇడ్లీ పిండి చూపించారు. ఏరా రేపు ఇడ్లీ చేసి చూపిస్తా, ఇడ్లీ వచ్చారా తెలుస్తుంది. ఏ మరి రోజు ఇడ్లీగా తెచ్చుకుంటున్నావు? దోశ. మీ అక్క అంత కాదులేరా, మీ అక్క కన్నా బాగా చేయలేరా? మీ అక్క సూపరు, మేము అంత మాత్రం. ఎందుకురా? అది పొద్దున్న చేసిన కూర, అది పొద్దున్న చేసిన కూర ఇప్పుడు గాలి. పొద్దున్న చేయలే, మధ్యాహ్నం చేశాడు 1 గంటకి. 1 గంటకి నేను వెళ్ళిందే 1 గంటకి వెళ్ళిపోయాను. అప్పటికి కూడా కూర అవ్వలేదు కదా. ముందే స్టార్ట్ చేస్తాడు పొద్దున్న కూర. కాదు 12 కి స్టార్ట్ చేశాడు. సో ఆఫ్టర్నూన్ 6 కి అయింది. హోటల్ స్టైల్ చూడరు ఎలా ఉంది. ఏదో తేడా నన్ను ఇన్సల్ట్ చేస్తాడమ్మా. చికెన్ సరే హోటల్ స్టైల్ రెండు ఒకలాగా ఉండదండి, మొక్కల తేడా ఉంటాయి. చికెన్ ఇది మటన్. ఇన్సల్టింగ్ టూ మచ్ అమ్మా. పొగత్తుంది కప్పే.
కాపాసి తిని కలిసి కలిసి దమ్ముకు చేస్తారు అలాగా. ఇద్దాం అదే అండి. దమ్ము కాదు. ఏంట్రా మందు బాటలు వచ్చుకొని తిరుగుతున్నావు నువ్వు ఈ మధ్య? నీ ఇష్టం. చెప్తానండి మన వీటి అయ్యాక మీ నాన్న చెప్తానండి మీ నాన్న మీ అమ్మ. మా అమ్మ అసలు నమ్మదు, మా నాన్న నీ అమ్మ నమ్మడా? నీలా బాగా వీడియో చేస్తాను. నిజంగా మందు వీరు తాగాడు. తాగాడు వీడు తాగుతున్నాడు. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ బిర్యానీ ప్రిపేర్ చేశారు. డిన్నర్ అయితే చేసేసాము. మా చిన్నని తీసుకుని నేను కిందకి వచ్చాను. దాని వాష్రూమ్ అన్నీ ఫినిష్ అయిపోయినాక పైకి అయితే వెళ్ళిపోతాము. ఇదండి మా సండే డే మొత్తం వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు వింతా గోవింద్ వ్లాగ్స్. సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ని.